హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎవరికైనా జ్వరంగా ఉన్నట్లయితే, నోరు చేదుగా ఉండి ఏది తినబుద్ధి కానప్పుడు ఈ రైస్ అనేది ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ధనియాలు ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, మిరియాలు ఒక స్పూను, 2 ఎండుమిరపకాయలు లైట్గా వేయించుకొని ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంతా కూడా వేయించి మనం మిక్సీ జార్లో తీసుకున్నట్లయితే, ఇది ఇప్పటి కోసం కాబట్టి ఆయిల్ వేసానండి. మీరు స్టోర్ చేసుకున్నట్లయితే ఆయిల్ వేయకుండా డ్రైగానే వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నట్లయితే ఇడ్లీల పైకి అట్లానే మీరు రైస్ ఎప్పుడు వేడివేడిగా వండుకున్నప్పుడు ఒక స్పూన్ అంత వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని కానీ లేదంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కానీ శుభ్రంగా కలిపేసి తినేయచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లేదు మేము డైలీ ఒక ముద్ద తినాలనుకునేటప్పుడు అది కూడా స్టోర్ చేసి ఫస్ట్ ముద్దలోనే కరివేపాకు పొడి అనేది చక్కగా కలుపుకొని తినండి. మార్నింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. అంతేకాదండి, చాలామంది ఉట్టి కరివేపాకు కూడా పొడి చేసి వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. మనకి హెయిర్ ఫాల్ అవ్వదు, మోకాలు నొప్పులు రావు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎన్ని ప్రయోజనాలు కరివేపాకుతో ఉన్నాయో మనకి బాడీకి అన్నీ కూడా వెళ్తాయి. డైలీ ఒక స్పూన్ కరివేపాకు పొడి తిన్నట్లయితే మిక్సీ జార్లో తీసుకొని ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా రాళ్ళుప్పు వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. నేను ఇప్పటి కోసం కాబట్టి కొంచెం ఆయిల్లో వేపాను. మీరు డ్రైగా అయితే ఇంకా మెత్తగా పొడి అవుతుంది. ఇలా అదే బాండీలో ఒక స్పూన్ వరకే నెయ్యి వేస్తున్నాను. ఇది జ్వరం వచ్చిన, కోల్డ్ అయినా, మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు, నోరంతా చేదుగా అనిపించి ఏదైనా కారంగా తింటే బాగుండు అనిపించేటప్పుడు ఇలా ట్రై చేయండి. నెయ్యి కరిగిన వెంటనే స్టవ్ బంద్ చేసి రైస్ అనేది వేసుకొని కిందకి దించేసుకోవాలి. వేడి అన్నం అయితే ఇంకా స్టవ్ వెలిగించవలసిన అవసరం ఉండదండి. చక్కగా వేడి అన్నంలో ఒక స్పూన్ అంత నెయ్యి వేసి పొడి అంతా వేసేసుకొని, మీరు నిమ్మ చెక్క, నేను నిమ్మ చెక్క అయితే పిండుతున్నాను. మీకు నిమ్మ చెక్క వద్దు అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా చింతపండు వేసినట్లయితే చక్కగా పొడి అయిపోతుందండి. ఆ చింతపండు వేసుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు నిమ్మరసం, మనకి జ్వరం వచ్చినట్లయితే నిమ్మరసం పిండుకుంటే త్వరగా జ్వరం తగ్గుతుందండి. అట్లానే జ్వరం వచ్చేటప్పుడు నిమ్మకాయ పచ్చడి రైస్ తిన్నట్లయినా చక్కగా జ్వరం అనేది త్వరగా తగ్గుతుంది. లేదంటే జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ధనియాలు కషాయం మరిగించుకొని కొద్దిగా తాగినట్లయినా మెల్లమెల్లగా తగ్గుతుంది. మెడిసిన్ వాడని వాళ్ళకి, చాలామంది ఎప్పుడు మందులు వాడి విసిగిపోయి నాకు మందులే వద్దనుకున్నప్పుడు జ్వరంగా ఉండేటప్పుడు ధనియాల కషాయం అనేది తీసుకున్నట్లయితే గంటకి చిన్న చాయ్ గ్లాసుడంతా ఉట్టి ధనియాలు వేసి మరిగించుకొని తాగినట్లయితే త్వరగా జ్వరం అనేది తగ్గుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్లగా కమ్మగా ఉంది. నచ్చితే ట్రై చేయండి.